వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీడియా ఎప్పుడు ఆయన్ని లేపే విధానం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ అద్భుతంగా చేస్తారు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అనుభవం ఉంది, చంద్రబాబు నాయుడు గారు అసలు మామూలుగా దుమ్ము లేపరు అన్నట్టుగా లేపుతూ ఉంటారు. ఈ 2 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు ఇష్యూ ఏదైనా కానీ సీరియస్ ఆగ్రహం అని చెప్పి పదే చంద్రబాబు నాయుడు గారు హెచ్చరిస్తున్నా కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా కానీ మద్యం కానీ ఇసుక కానీ లేకపోతే ఘర్షణ వాతావరణం కానీ లేకపోతే రౌడీజం చేయడం కానీ లేకపోతే ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఆయన సీరియస్ అయినా కానీ లేదు అధికారులపైన ఆయన సీరియస్ అయినా కానీ ఎక్కడైనా కానీ ఇష్యూ సార్ట్అవుట్ అయిపోయి పూర్తి స్థలం క్లియర్ అయిందా ఎక్కడైనా కానీ క్లియర్ కదా. అంటే చంద్రబాబు నాయుడు గారు అనుభవం చంద్రబాబు నాయుడు గారు విజనరీ, చంద్రబాబు నాయుడు గారు దుమ్ము లేపుతారు, అడ్మినిస్ట్రేషన్ మాటలు 5 అని చెప్పేంత డబ్బా. ఎందుకు సింపుల్ ఎగ్జాంపుల్, బిఆర్ నాయుడు 6 చనిపోయినటువంటి తిరుపతి తొక్కిసలాట ఘటనలో బిఆర్ నాయుడు తర్వాత శ్యామలరావు గారు ఇద్దరు చంద్రబాబు నాయుడు గారి ముందు వాదులాడుకున్నారు అని చెప్పి అప్పుడు ఆంధ్రజ్యోతి రాసింది. రాధాకృష్ణ స్వయంగా వీకెండ్ కామెంట్ ఆర్కిలో రాశాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ముందు అధికారులు మాట్లాడటానికి ఆలోచించేవాళ్ళు, కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ముందు ఇద్దరు పోట్లాడుకుంటుంటే చంద్రబాబు నాయుడు గారు వాదించలేకపోయారు 5 అని చెప్పి ఇక్కడ రాధాకృష్ణ రాశాడు. ఇక చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు పడితే అప్పుడు లేపే పవన్ కళ్యాణ్ గారు 2014లో 2024లో ఈ రెండు ఎన్నికల సందర్భంగా చెప్పింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి అనుభవం, చంద్రబాబు నాయుడు గారి విజను, చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ నాకెట్లా లేవు, అందుకని రాష్ట్రం సుదీర్ఘంగా ముందుకెళ్ళాలంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళే మనం ముందు తీసుకెళ్తారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లేపుతూ ఉంటారు. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఈ 2 సంవత్సరాల్లో ఆయన అడ్మినిస్ట్రేషన్ పైన ఏదైతే మనకి హోమ్ మినిస్టర్ గురించి 2-3 సందర్భాల్లో పదే పవన్ కళ్యాణ్ గారు ఈ పరిపాలన బాగాలేదు, ఈ హోమ్ మినిస్టర్ బాగాలేదు, లా అండ్ ఆర్డర్ వచ్చి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది, హోమ్ మినిస్టర్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంది, సినిమాటోగ్రఫీ మినిస్టర్ వచ్చేసరికి వాళ్ళ కందులు దుర్గేష్ గారి దగ్గర ఉంది, ఆ థియేటర్లు బంద్ అని అదని ఇదని అసలు ప్రతి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఒక ఘర్షణ వాతావరణంలాగా ముందుకెళ్తూ ఉంటాడు. కానీ ఆయన సొంత అవసరాల కోసమే, పబ్లిక్ అవసరాల కోసం ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలి. మీరు గమనించండి, పబ్లిక్కి 33,000 మంది అమ్మాయిల్లో చంద్రబాబు నాయుడు గారితో గొడవ పెట్టుకోవాలి, సుగాలి ప్రీతి అంశం పైన చంద్రబాబు నాయుడు గారితో గొడవ పెట్టుకోవాలి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపైన చంద్రబాబు నాయుడు గారితో గొడవ పెట్టుకోవాలి. ఈయన సొంత అవసరాలు, ఆయన థియేటర్లు ఆపుతారంటే ఈయన బయటకు వచ్చి ఒక గందరగోళం చేస్తాడు, ఆయన సినిమా రిలీజ్ అవుతుంది సందర్భంలో. ఆ తర్వాత సోషల్ మీడియా వాళ్ళపైన కేసులు పెట్టట్లేదు, నన్ను తిట్టినోళ్ళు ఇంకా తిడతా ఉన్నారు, ఇంకా బయట చెలరేకపోతున్నారని హోమ్ మినిస్టర్ పనితీరు బాగాలేదు, నాకే కానీ హోమ్ మినిస్టర్ ఉంటే ఇట్లా కాదు 5 అని చెప్పి 2024 అక్టోబర్ ఎండింగ్లో మాట్లాడాడు. ఆ టైంలో సోషల్ మీడియా కేసులు విపరీతంగా పెట్టారు. అప్పుడు ఈయనకి ఇబ్బంది ఏదైతే అనిపించినప్పుడు ఈయన మాట్లాడతాడు, ప్రజల కోసం ఈయన మాట్లాడు. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ అనేది ఈయన కూడా విమర్శిస్తూ ఉన్నాడు. ఇక నిన్నగాక మొన్న అచ్చెన్నాయుడు గారు కానీ లేకపోతే వాళ్ళ తాలూకు మంత్రులు కానీ ఇన్ని హామీలు ఇచ్చాము, టైం పట్టవచ్చు, మాకేం చూస్తే ఎక్కడ ఏమీ లేవు, ఆంధ్రాను అమ్మేస్తాము, డబ్బులు లేవు, సంక్షేమం అమలు చేయాలంటే ఏం అర్థం కావట్లేదు, అసలు డొల్లా 5 అని చెబుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు కూడా సేమ్, సంపద సృష్టిస్తాను, నాకున్న ఆలోచనతో మొత్తం పనిచేస్తాను అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు సేమ్, ఎక్కడ ఏ ఎన్నికల సభకి వెళ్ళినా ఎక్కడా కనపట్లేదు, మంచి మనసు ఉంది, రోడ్లు వేయడానికి డబ్బులు మాత్రం లేవు, సంపద సృష్టించే మార్గం ఉంటే నా చెవులో చెప్పండి రైతులకు చెప్తాడు. ఆ తర్వాత ఆడవాళ్ళకి సంక్షేమ పథకాలు అంటే P4 అంటాడు. అసలు పూర్తిగా సంక్షేమ పథకాలు కానీ లేకపోతే అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్లో కానీ టోటల్గా ఫెయిల్ అయిపోయారు. నారా లోకేష్ గారి రెడ్ బుక్ పాలన, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ముందు ఆయన ప్రొజెక్షన్ వెనక బ్యాక్ ఎండ్లో షాడో సీఎంగా నారా లోకేష్ గారు సకల శాఖ మంత్రిగా ఆయన చక్కదిద్దుకుంటూ ముందుకెళ్ళిపోతున్నాడు. అంటే మొత్తం ఆయన కనుసరణలో ఈ రాష్ట్ర పరిపాలన నడుస్తుంది. కనీసం వీళ్ళు ప్రజలకు ఏమాత్రం గౌరవించారంటే, స్టీల్ ప్లాంట్ బాధితుల దగ్గరికి వెళ్ళి మీ కుటుంబంలో ఎవరైనా చనిపోయారా, అతను ఇదే నారా లోకేష్ గారు మళ్ళీ ఉంటారు, వాళ్ళు అడుగుతారు వాళ్ళదేం పోయింది, కోటి రూపాయలు వాళ్ళు అడుగుతారు వాళ్ళదేం పోయింది 5 అంటారు. మళ్ళీ వీళ్ళేమో డబ్బులు వేస్టేజ్, ఒక్కొక్కరు ఒక్కొక్క హెలికాప్టర్లు, ఒక్కొక్కరు ఒక స్పెషల్ ఫ్లైట్లు, ఒక్కొక్కరు విమానాలు ఇంక విపరీతంగా అటు తిరుగుతూ ఉంటారు. ఆ తర్వాత యోగా డేలు, అమరావతి ఆవకాయలు, ఇవన్నీ డబ్బులు వేస్టేజ్ కార్యక్రమాలను చేస్తారు. ఈ డబ్బులు ఎవరికైనా జనాలకు కనీసం ఏదైనా మంచి చేసే కార్యక్రమానికైనా వాడితే ఎంతో కొంత ఉపయోగపడుతుంది కదా, ఎందుకు చేయలేకపోతున్నారు? చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ అనే ఫెయిల్యూర్. పవన్ కళ్యాణ్ గారు నిజంగా చెప్పినా చెప్పకపోయినా ఈసారి ఆయన అనుభవం పనికొచ్చి దురంధరుడు 5 అంటే జనాలు వినేటట్టు అయితే లేరు.